కాంగ్రెస్ కు వరుస మీద వరుస షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు కేటీఆర్ తో మాజీ హోంమంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఇప్పటికే కాంగ్రెస్ కు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గుడ్ బై చెప్పారు. కారుకు ఎమ్మెల్యేలు క్యూ కట్టడంతో కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. పార్లమెంటు ఎన్నికల నగారం మోగడంతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది. అధికార టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష పతనానికి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయడం, తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేయడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందే పరిస్థితి కనబడుతుంది. పార్లమెంటు ఎన్నికల ముందు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో మైండ్ గేమ్ ఆడుతోంది. రోజుకో కాంగ్రెస్ ఎమ్మెల్యేతో ఆ పార్టీకి రాజీనామా చేయిస్తోంది. మండలితో పాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. నిన్న నకిరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ ఉదయం కేటీఆర్ తో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో కుమారుడు కార్తిక్ రెడ్డితో కలిసి ఆమె కేటీఆర్ ను కలిశారు. తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ ను వీడనున్నట్టు ప్రకటించారు. సీనియర్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పార్టీ వీడుతారు అనే ప్రచారం కాంగ్రెస్ లో కలకలం రేపగా ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ టీఆర్ఎస్ లో చేరుతూ ఉండడం సంచలనంగా మారింది. అవసరమైతే టీఆర్ఎస్ బీఫామ్ పై పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం నాడు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వారం రోజులకే ఆమె మాట మార్చేశారు. పార్టీ మారాలి అన్న ఆలోచన కానీ అలాంటిది ఎప్పుడు ఇంతవరకు చేయలేదు. నన్ను నమ్ముకుని ఉన్న ప్రజల అభివృద్ధి కోసం అయితే నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా మాత్రం ముందుకు వెళ్తాను. టీఆర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నాయకులు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలపైన షెడ్యూల్ రావడంతో అభ్యర్థులపై కసరత్తు చేయాలా లేదా ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆందోళనలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. కెమెరా పర్సన్ పాషాతో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.